యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. బంగారం ధరలు గడిచిన కొంతకాలంగా స్వల్పంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు స్థిరంగా ఉండడమే అని చెప్పొచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గి ఉండేవి. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఎక్కువగా హెచ్చుతగ్గులకు లోనవ్వడానికి డాలర్ విలువ ప్రధానంగా కారణమవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతోంది. అదే సమయంలో డాలర్ విలువ పడిపోతున్నప్పుడు బంగారం ధర పెరుగుతోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం పైన పెట్టుబడి పెట్టడానికి ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే సరిగా 7 నెలల క్రితం జనవరి నెలలో బంగారం ధర 1,83,000 రూపాయల వరకు వెళ్ళింది. అక్కడితో పోల్చి చూస్తే సుమారు 40,000 రూపాయల వరకు తగ్గినట్లుగా చూడవచ్చు. ఇది భారీ తగ్గుదలగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు. బంగారం ధరలు ఎక్కువగా అంతర్జాతీయ అంశాలపైన ప్రభావితం అవుతూ ఉంటాయి. అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్నటువంటి యుద్ధం కూడా బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పొచ్చు. ఇరాన్తో యుద్ధం జరిగినప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతూ ఉంటాయి. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగగానే ప్రపంచవ్యాప్తంగా డాలర్కు విలువ ఒక్కసారిగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ను డాలర్ రూపంలో మారకాలుగా చెల్లించి కొనాల్సి ఉంటుంది. ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,978 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,31,099 రూపాయల వద్ద పలుకుతుంది. ఇక కేజీ వెండి ధర 2,23,343 రూపాయల వరకు పలుకుతుంది.